దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ప్రతి శనివారము దైవ గ్రంథములో నుండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. 8వ అధ్యాయములో 19 వచనాల వరకు మనము వాక్యాన్ని తెలుసుకుంటూ వచ్చాము. ఈరోజు మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకున్నట్లుగా దేవుడే మనకు సహాయము చేయనట్లు ప్రభు సన్నిధానములో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీ సన్నిధిలో మేమందరము కూడా చేరి ఈ రీతిగా మిమ్మలను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి సమయమందు మరొకసారి సామెతల గ్రంథములో నుండి కొన్ని సంగతులు మేము తెలుసుకోవటానికి ఆశ కలిగి ఉండగా, మా ఆశను మీ వాక్యము ద్వారా తీర్చి మమ్ములను ఆత్మీయ స్థితిలో తృప్తిపరిచి మీ యందు విశ్వాస జీవితములో బలవంతులుగా సాగిపోవుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలవబడినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాయన నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యము ద్వారా మేలు పొంది తృప్తితో నీ యందు ఆనందిస్తూ నీ వాక్యానుసారమైన జీవితముతో నిన్ను మహిమపరుస్తూ నిత్య జీవము కొరకై మేము బ్రతకటానికి సహాయము చేయమని మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యములో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. ఈరోజు 20, 21 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకొని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20, 21 వచనాలు చదువుకుందాం. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలునుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలండి ప్రియులారా, ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా మనకు ఈ మాటలు అనిపిస్తున్నాయి. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను అని ఒక వ్యక్తి చెబుతున్నాడు. మరలా అదే వ్యక్తి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును అనే మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కింద వచనాలలోనికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము ఆలోచిస్తే మనకు 2 మార్గాలు కనబడుతున్నాయి. ఒకటి నీతి మార్గము, రెండవది న్యాయ మార్గము కనబడుతుంది. మనము దీనిని ఇలా కూడా చెప్పుకోవచ్చు, నీతి న్యాయముల మార్గములు అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేస్తున్నప్పుడు నీతి మార్గం ఎక్కడుంది, ఈ నీతి మార్గము ఎవరు, ఈ న్యాయ మార్గము ఎవరు అని మనము ఆలోచిస్తే బైబిల్ గ్రంథములో ఎన్నో సంగతులు మనకు కనబడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలి అనంటే, నీతి న్యాయములు కలిగినటువంటి ఈ మార్గం
మనలను కూడా అదే స్థితిలో నడవమని చెబుతున్నట్లుగా, ఆ మార్గములోనే నడవమని చెబుతున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఒకసారి దైవ గ్రంథములో ఇదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుంటే మనకు చక్కగా దీని యొక్క అర్థము తెలుస్తుంది. వాక్యములో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గమందు ఏం కలదట? జీవము కలదు అని అన్నాడు. అంటే ఈ మార్గము మనిషికి జీవాన్ని కలిగిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో ఏమి లేదట? దీని త్రోవలో మరణమే లేదు అని వాక్యంలో చూస్తున్నాం. మరణము లేని మార్గం ఈ లోకములో ఎక్కడుంది? మరణము లేని త్రోవ ఈ లోకములో ఎక్కడుంది? మనము ఆలోచించాలి. మరణము లేని త్రోవ ఎక్కడుంది? మరణము లేని మార్గము ఎక్కడుంది? జీవాన్ని కలిగించే ఈ నీతి మార్గము ఎక్కడుంది? నీతి మార్గములో జీవము కలదు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి జీవము నిత్య జీవం, నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మనమందరము కూడా జీవము కలిగే ఉన్నాం. మనమందరము జీవము కలిగే ఉన్నాం. మనము కలిగి ఉన్న జీవము ఏ పాటిదంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవం మనము కలిగి ఉన్నాం. అంటే కనబడి ఆ తర్వాత కొద్దిసేపట్లో మాయమైపోయేటువంటి ఒక జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. అంటే మాయ జీవితంలో ఉన్నాం, మాయ బ్రతుకులో ఉన్నాం. మనం ఎంత మాయ బ్రతుకులో ఉన్నామో చెప్పమా? ప్రియులారా, మనతో మాట్లాడతాడు, కొద్దిసేపు కూర్చుంటారు. ప్రియులారా, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఒక వార్త వినబడుతుంది, ఆ వ్యక్తి లేడండి, చనిపోయాడు. అప్పుడే కనబడింది, అప్పుడే ఏమైపోయింది? అది మాయమైపోయింది. మన బ్రతుకులు కూడా అంతే, మన జీవితాలు కూడా అంతే. మన జీవితం, మనలో ఉన్నటువంటి జీవం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, మాయమైపోయే జీవము కలిగి మనమున్నాం. కానీ మాయమైపోయే కనబడని జీవము మనము కలిగి ఉన్నా ఈ జీవము మనల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాస్తవమైన, సత్యమైన, నిజమైన ఒక జీవం ఉన్నది. అదే నిత్య జీవం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, అక్కడ మనము చూడగలిగితే ఏమి ఉందో వాక్యంలో చూద్దాం. 6వ అధ్యాయము వాక్యములో నుండి 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొన నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చాలండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, తిమోతి, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కావద్దు. అది అస్థిరమైనటువంటి ధనం, దాని యందు నమ్మిక ఉంచక దేవుడే మనకు సమస్తాన్ని అనుగ్రహించాడని దేవుని మీదే ఆధారపడుతూ దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలని చెప్పు. మన జీవితం ఇది కాదు, మన జీవం ఇది కాదు,
వాస్తవమైన జీవం ఒకటి ఉంది అని అన్నాడు అక్కడ. అందుకే మన ముందున్నటువంటి భక్తులు కూడా ఆ వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు ఎటువంటి పునాది వేసుకున్నారు? వాళ్ళు మంచి పునాది వేసుకున్నారు అని అన్నాడు. దేనికోసం మంచి పునాది వేసుకున్నారు? మాయమైపోయే జీవము కొరక, వాస్తవమైపోయే జీవం కొరక? వాస్తవమయ్యే జీవం కొరక? వాస్తవమైన జీవం కొరకు మంచి పునాది వేసుకున్నారు. కాబట్టి ఆ మంచి పునాదిలో ఉన్నటువంటి ఆధారాలే నీతి న్యాయములు. మంచి పునాదిలో ఉన్నటువంటి రెండు ఆధారం. ఒక మాటలో మనము చూస్తే కీర్తనల గ్రంథం 89వ కీర్తన 14వ వచనం చదవండి. వాక్యములో నుండి 89వ కీర్తన 14వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. చాలండి. ఇక్కడ ఇజ్రాయిలీయుడైనటువంటి ఏతాము ఈ కీర్తన రచిస్తూ ఏమంటున్నాడంటే, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఏమై ఉన్నవి? ఆధారములు అని అక్కడ చెప్పబడింది. ఏమండి? ఆధారం. దేనికి ఆధారం? దేవుని సింహాసనానికి ఆధారం. అంటే దేవుని సింహాసనానికి ఆధారం అంటే ప్రియులారా, దేవుడు దేని మీద ఎక్కడ కూర్చున్నాడు? దేని మీద కూర్చున్నాడు? నీతి న్యాయములు అనే సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. ఆ సింహాసనానికి ఆధారంగా నీతి న్యాయాలు కనబడుతున్నాయి. నీతి న్యాయాలను ఆధారంగా చేసుకున్నటువంటి ప్రభువు ఆ సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే ఆయన పరిపాలన కూడా ఎటువంటిది చెప్పండి? నీతి న్యాయములు కలిగిన పరిపాలన. ఏమండి? నేటి ప్రపంచ చరిత్రలో ఎన్నో పరిపాలనలు మనము చూస్తున్నాం. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీతిగా మనిషి జీవితంలో, మనిషి పరిపాలనలో అన్యాయం కనబడుతుంది, అవినీతి కనబడుతుంది. అవినీతి, అన్యాయం పరిపాలనలో ఈ రోజున పరిపక్వమైపోయాయి. కానీ దేవుని సింహాసనం మీద లేక దేవుని సింహాసనానికి ఉన్న ఆధారాలు ఏంటంటే నీతి న్యాయములు. నీతి న్యాయములను ఆయన ఎందుకు ఆధారం చేసుకున్నాడంటే ఆయన నీతి కలిగిన వాడు, న్యాయము చేసేవాడు. న్యాయంగా పరిపాలిస్తాడు, నీతిగా పరిపాలిస్తాడు. గ్రహించండి, దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు కనుకనే నీతి న్యాయము కలిగిన మాటలు మన చేతికిచ్చాడు. నీతి న్యాయము కలిగినటువంటి మాటలు ఈనాటి మనిషికి పనికొస్తున్నాయా? మనిషి వీటిని ప్రేమించగలుగుతున్నాడా? వీటి యొద్దకు రాగలుగుతున్నాడా? రాలేడు. ఎందుకంటే ఇందులో ఏముంది? నీతి ఉంది, న్యాయం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఎక్కడ కూడా రాసి పడేవాడు కాదు. ఎక్కడ కూడా దేవుడు దారి మళ్ళించేటువంటి స్థితి కలిగిన వాడు కాదు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఆయన సింహాసనములో నీతి ఉంది, ఆయన సింహాసనములో న్యాయం ఉంది, ఆయన పరిపాలనలో నీతి ఉంది, ఆయన యొక్క పరిపాలనలో ప్రియులార న్యాయం ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి అన్యాయం చేయడు. ఆయన బైబిల్ చెబుతుంది అన్యాయము, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అంటే అది సంభవము కాదది. దేవుడు న్యాయము చేసేవాడు, న్యాయాన్ని ఇచ్చేవాడు. ఆయన అటువంటి వాడే కనుక ఆనాటి రాజులకు కూడా దేవుడు అదే చెప్పాడు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ యందు ఆనందించి
నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను దగ్గరకు వచ్చినటువంటి షేబా దేశపు రాణి ఏం చేసిందంటే ఆయన జ్ఞానమును తెలుసుకుంది. ఆమె ఎటువంటి జ్ఞానం తెలుసుకుందంటే అప్పటి వరకు సొలొమోను గురించి సొలొమోను చాలా జ్ఞానవంతుడు, చాలా కఠినమైనటువంటి గూఢమైన ప్రశ్నలకు ఉత్తరమిస్తున్నాడు, చాలా చక్కగా అవలీలగా సమాధానం చెబుతున్నాడు అనే వార్తలు ఆమె వింది. కానీ ఆమె వచ్చి చూసినప్పుడు ఆమె అడిగిన ప్రశ్నలకు సొలొమోను చక్కగా సమాధానం చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, రాజా, నేను వినిన దానికంటే ఇప్పుడు చూచినదే చాలా ఎక్కువగా నాకు కనబడుతుంది. నిజంగా నీవు నమ్మిన దేవుడు ఎటువంటి వాడంటే, నీవు నమ్మిన వాడు ఎంత చక్కని వాడంటే, ఎంత గొప్పవాడంటే అని చెబుతూ ఆమె చెబుతుంది, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. అంటే సొలొమోను పరిపాలన చూసిన ఆమె సొలొమోను నమ్మిన దేవుణ్ణి ఏం చేస్తుంది చెప్పండి? స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఒక అన్య దేశపు రాణి, ఒక షేబా దేశము నుండి వచ్చిన రాణి దేవుని జ్ఞానము సొలొమోనులో చూచి, సొలొమోను పరిపాలన చూచి నిజంగా దేవుడిని యందు ఆనందించాడు, అందుకే నిన్ను ఈ రాజ్యం మీద రాజుగా ఉంచాడు, అందును బట్టి నేను దేవుణ్ణి ఏం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను అనంటూ యెహోవా ఇశ్రాయేలులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్నేం చేశాడు? నియమించాడు, రాజుగా నియమించాడు. ఎందుకు నియమించాడు? సొలొమోనును ఎందుకు నియమించాడని చెబుతుంది ఈమె. నీతి న్యాయములు జరిగించుటకు నియమించాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను, దావీదు కూడా అంతే, దావీదు కూడా నీతి న్యాయములను అనుసరించి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము చూస్తే సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఒక అన్య స్త్రీ, నిజంగా దేవుడు నిన్ను ప్రేమించి నీకు సింహాసనం ఎందుకు ఇచ్చాడంటే నీవు నీతి న్యాయములను జరిగిస్తావని, అందుకే దేవుడు నిన్ను నియమించాడు అని ఆమె చెబుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవుడు ఏ సమయంలోనైనా ప్రతి ప్రజలో, ప్రతి మనిషిలో కూడా ఆయన ఏమి అనుసరించాలని కోరుకుంటున్నాడు? నీతి న్యాయములను అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. నీతి న్యాయములు ఎప్పుడు అనుసరిస్తాం? ఎప్పుడు మనము అనుసరించగలుగుతాము అనంటే దేవుణ్ణి మనము నమ్మినప్పుడు, దేవుణ్ణి మన యజమానిగా చేసుకున్నప్పుడు, దేవుని ప్రణాళికలో మనము నడిచినప్పుడు, దేవుని ఉద్దేశంలో మనము ఉన్నప్పుడే ఆ పని చేయగలుగుతాం. 23వ కీర్తన చూడండి ఒక్కసారి. దావీదు గారు ఏమంటున్నాడో చూద్దాం. 23వ కీర్తన 3వ వచనం చదవండి. 23వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. అంటే దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవాను నేను కాపరిగా చేసుకున్నాను. ఎవరిని కాపరిగా చేసుకున్నాడు? దేవుణ్ణి తన కాపరిగా చేసుకున్నాడు. ఆయనే నా యజమాని, ఆయనే నా కాపరి, ఆయనే నా అధికారి, ఆయనే నా రాజు అని దేవుణ్ణి ప్రియులారా అతడు నమ్మాడు, విశ్వసించాడు. ఇప్పుడు ఆ దేవుడు దావీదును ఎలా నడిపిస్తున్నాడట? ఎందులో నడిపిస్తున్నాడట? మనం చూసాం. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. అంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసము కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడతారో
వారిని దేవుడు ఏ మార్గములో నడిపిస్తాడు చెప్పండి? నీతి మార్గములలో నడిపిస్తాడు అని మనము గుర్తించాలి. ప్రియులారా, ఒక వ్యక్తి నీతి మార్గం తప్పాడంటే, నీతి మార్గములో నుండి తొలగిపోయాడు అనంటే ఆ వ్యక్తి ఎవరిని విడిచిపెట్టినట్టు? దేవుని విడిచిపెట్టినట్టు, దేవుని కాపరత్వము కింద నుంచి వెళ్ళిపోయినట్లు, దేవునిలో నుండి తొలగిపోయినట్లు. అందుకే యెషయా గ్రంథములో అంటాడు, మేమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని అన్నాడు. ఈ త్రోవ తప్పిపోయిన గొర్రెలను మరలా తిరిగి ఈ నీతి మార్గములో నడిపించటానికే ఇదిగో ఒక నీతి న్యాయములను అనుసరించే ఒక జ్ఞానము కలిగిన జ్ఞాని ఈ భూమి మీదకు శరీరధారిగా వచ్చాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే చెబుతున్న మాట అది. నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందు నేను నడుచుకొనుచున్నాను అనే మాట ఎవరిని గురించి చెప్పబడింది? జ్ఞానము అనే క్రీస్తును గురించి చెప్పబడినట్లుగా మనము గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ దావీదు కూడా మాట్లాడుతున్నాడు. దావీదు ఏం మాట్లాడుతున్నాడు? నేను నా ప్రభువుని కాపరిగా చేసుకున్నాను, నా దేవుని నేను కాపరిగా చేసుకున్నాను, అందుచేత ఆయన నన్ను ఏ మార్గములో నడిపిస్తున్నాడు? నీతి మార్గములో నడిపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఒక వ్యక్తి నీతి మార్గములో నడుస్తున్నాడు అనటానికి రుజువేంటి? ఏవండి, వాస్తవానికి మనం ఉన్నామండి. మనం నీతి మాటలు ఎన్నో చెప్పొచ్చు, నీతి మాటలు ఎన్నో పలకొచ్చు, నీతి బోధలు ఎన్నో చేయొచ్చు, కానీ మనము నీతిగా నడుచుకుంటున్నామా లేదా? అది ఎవరికి తెలుసు? ఎలా గుర్తుపట్టాలి? ఎలా గుర్తుపట్టాలి అని అంటే దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. ఇక్కడ గమనించండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు అనంటూ వారు నీతి మార్గములలో నడుచుచు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతారట. ఎవరు? నీతి మార్గములను నడిచేవారు, నీతి మార్గములను అనుసరించేవారు. వారికి ఒక బాధ్యత ఉంది, వారికి ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం? అయ్యో, ఈ నీతి తప్పి ఎంతో మంది బ్రతుకుతున్నారు, ఈ నీతిలోనికి ప్రజలను నేను నడిపించాలి. నా ఇంటి వారు నశించిపోతున్నారు, నా ఇంటి ప్రక్కవారు నశించిపోతున్నారు, నా బంధువులు నశించిపోతున్నారు, నా స్నేహితులు నశించిపోతున్నారు, వీరందరినీ దేవుని వైపుకు తీసుకురావాలి అనేటువంటి తృష్ణ ఎవరికుంటది? నీతి మార్గములో నడిచే వారికి. ఎవరు అనేకులను త్రిప్పుదురో అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి త్రిప్పాలి మనం? అవినీతిలో ఉన్న మనిషిని, అన్యాయంగా బ్రతుకుతున్నటువంటి మనిషిని నీతి న్యాయములలోనికి త్రిప్పాలి. ఆ స్థితిలో నుంచి ప్రజలను మనం విడిపించాలి. ఇలా జరిగించితేనే వారు ప్రియులారా నీతి న్యాయములను అనుసరిస్తున్నారు అనేటువంటి గురుతు అని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి రక్షించబడిన మనం ఎంతమందిని ప్రభు వైపుకు త్రిప్పగలిగాం? ఎంతమందిని ప్రభు యొద్దకు తీసుకురాగలిగాం? ఎంతమందినికి ప్రభు మాటలు చెప్పగలిగాం? ఆలోచించండి. మనకిచ్చిన బాధ్యత అదే కదండి. ఒకనాడు పాపములో ఉన్నాం, శాపగ్రస్తమైన స్థితిలో బ్రతుకుతున్నాం, దేవుని ఎరుగని వారిగా ఉన్నాం, అనీతిమంతులుగా ఉన్నాం, అపవిత్రులుగా ఉన్నాం, దోషులుగా బ్రతికాం, దుర్మార్గులుగా బ్రతికాం. అటువంటి మనలను దేవుడు పరిశుద్ధమైన ఆయన నీతి మార్గములోనికి తీసుకొచ్చాడు.
మరణము లేని త్రోవలోనికి మనల్ని తీసుకొచ్చాడు. జీవము కలిగినటువంటి మార్గములోనికి తీసుకొచ్చాడు కదా. జీవము గల మార్గములోనికి తీసుకొచ్చినటువంటి మనము జీవం పొందాం కదా. ఏమండి, జీవం పొందాం కదా. ఆయన మాట వినటం వలన మనము తీర్పులో నుండి జీవములోనికి దాటాం కదా. మరి దాటినటువంటి మనం ఎవరికైనా ఆ చీకటి బ్రతుకు మనకు నాశనాన్ని కలిగిస్తుంది, రండి ఈ నీతి మార్గములోనికి రండి, ఈ జీవము గల మార్గములోనికి రండి, ఇక్కడ మరణమే లేదు అనేటువంటి విషయాన్ని మనం ఎవరికైనా చెప్పగలిగామా? ఎవరికైనా చెప్పి వారిని త్రిప్పగలిగామా? అది దేవుడు ప్రియులారా మన జీవితాలలో కోరుకుంటున్న కోరిక. ఆయన మన ఆస్తులు కోరుకోవటం లేదు, ఆయన మన డబ్బు కోరుకోవటం లేదు, లేకపోతే మనం ఇచ్చేటువంటి ఏవేవో వస్తువులు కోరుకోవట్లేదు. ఆయన ప్రతి ఒక్కరి నుండి ఆయన కోరుకునేది ఏంటంటే అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలి. అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలనే దేవుడు మనల్ని ఈ మార్గములోకి తీసుకొచ్చాడు. ఏ మార్గము? నీతి న్యాయములు కలిగినటువంటి మార్గములోనికి తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాటిలో ఇది మరీ ఆయనకి ఇష్టమైనటువంటి ప్రియుల కార్యం. ఒకసారి మనము చూడండి వాక్యములో సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 3వ వచనాన్ని, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులనర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ఆయనకి ఏది ఇష్టం? బలులు ఇష్టం ఆయనకి. ఏమండి, బలులు ఇష్టము కాదు ఆయనకి. వాక్యం చెబుతుంది దేవుడు బలిని కోరువాడు కాడు. ఆయన విరిగిన మనసే ఆయనకిష్టమైన బలి అని అన్నాడు ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే బలులు అర్పించుట కంటే ఆయనకిష్టమైన పని ఒకటి ఉందట. ఏంటది? ఏమండి, నీతి న్యాయములను అనుసరించుట బలులను అర్పించుట కంటే కూడా ఆయనకి ఇష్టము అని అక్కడ చెబుతున్న మాటలు మనము గుర్తించాలి. మరి ఇప్పుడు మనం ఆయనకి ఇష్టమైన పని చేయాలా, లేకపోతే మనకిష్టమైన పని చేయాలా? ఎవరికి ఇష్టమైన పని చేయాలి? మనం ఆయనకి ఇష్టమైన పని చేయాలి. ఆయనకిష్టమైన పని చేశాడు కనుకనే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని అన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు తనకిష్టమైన పనిని దావీదు చేశాడు. దేవునికి ఏది ఇష్టమో అది చేశాడు. ఆయనకి ఏది ఇష్టం అనేది ఇక్కడ ఉంది. బలులను అర్పించుట కంటే నీతిని అనుసరించి నడుచుటయే ఆయనకు ఇష్టమని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అదే అంటాడు కదా. ఇదే ప్రియులర దావీదు గారు కీర్తనల గ్రంథంలో ఏమంటాడు? ఒకసారి రండి చూద్దాం. బైబిల్ గ్రంథములో మనందరికీ తెలిసిన మాటే కదా. వాక్యములో మనము చూస్తే 51వ కీర్తన 16వ వచనం 17వ వచనం చదువుకుందాం. 16, 17. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. నీవు బలిని కోరువాడవు కాదయ్యా, ఒకవేళ కోరితే నేను అర్పించటానికి రెడీగా ఉన్నాను. అదేంటయ్యా? మరి బైబిల్ గ్రంథములో ఎన్నో బలులు అర్పించారు కదా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో పాప పరిహారార్థము నిమిత్తము గాని ప్రియులారా అనేక రకాలైనటువంటి రీతులుగా బలి అర్పించినటువంటి విధానాలు కనబడుతున్నాయి కదా. ఏమండి, బలి అర్పించటం అనేటువంటిది వాళ్ళు నియమించుకున్నటువంటి విధానమును దేవుడు అంగీకరించాడే తప్ప అది ఆయనకిష్టమైనది కాదు. ఆయన బలిని కోరువాడు కాడండి. ఆయన కోరుకునేది ఏదైనా ఉందంటే నీతి న్యాయములను అనుసరించుటయే అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే మీకా గ్రంథములో ఒక మాట అంటాడు. రండి చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనము చూడగలిగితే అక్కడ ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి మాట
వ్రాస్తాడు, చూద్దాం రండి. మీకా గ్రంథము దేవుని వాక్యములో మనము చూస్తే 6వ అధ్యాయము వాక్యములో నుండి ప్రియులారా 6వ వచనం నుండి చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు, ఏది ఉత్తమమో అది చేయబడింది. బలులు అర్పించటం, లేకపోతే దేవునికి దహన బలి ఇవ్వాలనుకోవటం, విస్తారమైన తైలం ఇవ్వాలనుకోవటం, జ్యేష్ఠ పుత్రులు ఇవ్వకోవటం, ఇది దేవుడు అనుకున్నది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. ఏది ఉత్తమమైనదో అది చెప్పేశాడు దేవుడు. ఏది ఉత్తమమో చూడండి అక్కడ, అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దహన బలి కదా ఆయన అడిగేది, విస్తారమైన తైలము కాదు ఆయన అడిగేది, నీ జ్యేష్ఠ పుత్రులను కాదు అడిగేది ఆయన, నీ గర్భఫలాన్ని కాదు ఆయన అడిగేది. ఏమడుగుతున్నాడట? ఒక ఉత్తమమైన దాన్ని అడుగుతున్నాడట. భూమి మీద ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఏది ఉత్తమమో అది మనకు తెలియచేయబడింది అన్నాడుగా. ఏంటా ఉత్తమమైనది? న్యాయముగా నడుచుకొనుట. ఎలా నడుచుకోవాలి? ఈ భూమి మీద మనం న్యాయముగా నడుచుకోవాలి. దేవుడు న్యాయముగా నడుచుకోవాలని, కనికరము కలిగి బ్రతకాలని, ఆయన ప్రేమించాలని, ఇదే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. ఎంతకంటే ఏం అడుగుతున్నాడు? ఎందుకంటే ఆయనకిష్టమైనది గనుక. నీతి న్యాయములను అనుసరించుట ఆయనకు ఇష్టమైనది గనుక ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు. అటువంటి వారిని చూచి అటువంటి జీవితం మనకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి చాలా మంది జీవితాల్లో కొంతమంది ఇలా అనుకుంటారు. ఏమనంటే, నేను దేవునికి కానుకలు ఇచ్చేసాను, చాలు, దేవుడు ఆనందిస్తాడు. దేవునికి నేను ఏదో దశంభాగాలు ఇచ్చేశాను, దేవుడు ఆనందపడతాడు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెబుతున్నాను. నీ దశమ భాగాలు ఆయన కోరుకోవటం లేదు, నీ ఆస్తులు అంతస్తులు ఆయన కోరుకోవటం లేదు. కానీ ఆయన నీ నుండి మొదటిగా ఆయనకిష్టమైన ఒక కార్యాన్ని కోరుకుంటున్నాడు. ఏంటది అనంటే, నీతి న్యాయములను అనుసరించుట. అది ముందు కావాలి. అది లేకుండా నేనేదో ఇచ్చాను కాబట్టి దేవుడు ఆనందిస్తాడు, నేనేదో చేశాను కాబట్టి దేవుడు ఆనందిస్తాడంటే, ప్రియులారా, అందుకోసము దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, అందుకోసము దేవుడు మనలను నియమించుకోలేదు. నీతి న్యాయములో నడవకుండా నువ్వేమిస్తే ప్రయోజనం? ఏమండి, నీవు నీతి న్యాయములతో నడవకుండా, వాక్యానుసారముగా నడవకుండా, దేవుడు చెప్పినట్టుగా నడవకుండా, దేవునికి ఇష్టమైన పని చేయకుండా, నీకిష్టమైనది చేస్తూ ఆనందపడితే ఆయన ఆనందించేవాడు కాదు. అందుకే అబ్రహామును గూర్చి ఆది కాండంలో ఒక మాట అన్నాడు చూడండి. 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆది కాండము దేవుని వాక్యములో నుండి 18వ అధ్యాయము 19వ వచనము నుండి చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును ఆ నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఏం చేశాను? ఎరిగి ఉన్నాను. ఏమండి, ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం చేసుకోనండి. 18వ అధ్యాయములో దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, ప్రియులారా, జరగబోయే కార్యమును నేను అబ్రహామునకు దాచెదనా అని మాట్లాడుతూ అబ్రహాము గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహామును గూర్చి ఏం చెప్పాడంటే, అతనుకు కలుగ చేయనట్లు
తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. ఈ మాట ప్రభువు చెప్పేటప్పటికీ, దేవుడు చెప్పేటప్పటికీ అబ్రహామునకు పిల్లలు కలిగారండి? లేదు కదా. ఎందుకంటే మనకు 21వ అధ్యాయంలో కదా మనకు కనబడేది ఇస్సాకు పుట్టటం అనేటువంటిది. ఏమండి, 18వ అధ్యాయములో వారు ఎదురు చూస్తున్నారు. ఏమండి, ఇంకా వారు ప్రభు యొక్క సన్నిధానములో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా బిడ్డలు కలగలేదు, ఇంకా బిడ్డలు కలగలేదు. దేవుడు ఇస్తానన్నాడు, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు నీ సంతానాన్ని, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తానన్నాడు. ఇంకా ఇవ్వలేదేంటి? ఎదురు చూస్తున్నారు. ఇంకా పిల్లలు కలగలేదు. పిల్లలు కలగక ముందే అబ్రహామునకు పిల్లలు పుడతారని, ఆ పిల్లలు ఏమనుసరిస్తారని? నీతి న్యాయములను జరిగిస్తారని, ఆ విధంగా అబ్రహాము వారికి ఆజ్ఞాపిస్తాడని దేవునికి ముందే, అబ్బా ఏం దేవుడండి ఆయన! ఏ అద్భుతమైనటువంటి దేవుడండి! ఎంతగా ఆయన ప్రియులారా భవిష్యత్తును ఎరిగిన వాడో మీరు ఆలోచించండి. అందుకే మరి మనం ఆయన కొనియాడుతున్నాం. మన భవిష్యత్తు మనకు తెలియదు కానీ మన భవిష్యత్తు ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసండి. మనమేమో ప్రియులారా ఏదో ఆ కొద్దిసేపు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు మన విషయంలో తర్వాత ఏం జరగబోతుందో ఎరిగి ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే ఆయన భవిష్యత్తు ఎరిగిన వాడు. అబ్రహామును గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహామునకు పిల్లలు కలుగుతారని, ఆ పిల్లలు నీతి న్యాయములను అనుసరించటం అబ్రహాము నేర్పుతాడని నేను ఎరుగుదును అని అంటున్నాడు దేవుడు. నేను ఎప్పుడో ఎరిగాను అని అంటున్నాడు. ఏమెరిగాడు? అబ్రహామును గురించి ఎరిగిన వాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యాకోబు సంతానం ఇజ్రాయేలీలు. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తే ఇంకా ఇస్సాకు పుట్టక మునిపే ఇస్సాకును గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు పుట్టక మునిపే యాకోబును గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప దేవుడో మీరు ఆలోచించండి. చెప్పండి ఇప్పుడు ప్రియులారా, అబ్రహాముకు పిల్లలు పుట్టక మునిపే, పిల్లలు పుట్టిన తర్వాత వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పిన దేవుడు, ఎరిగిన దేవుడు, మన భవిష్యత్తు తెలియదా ఆయనకి? మన పిల్లల భవిష్యత్తు తెలియదా? తర్వాత తరం వారి భవిష్యత్తు తెలియదా? ఆయనకు తెలియంది ఏముంది ప్రియులారా? ఆయనకు ఆది తెలుసు, అంతము తెలుసు. ఆది అంతము కలిగిన వాడు కదా, అంతమై ఉన్నాడు కదా. ఆది తెలుసు, అంతము తెలుసు. ఆయనకి తెలియదు అని మనం అనుకోకూడదు ప్రియులారా. తెలిసినవాడు. ఆయన ఏం చెబుతున్నాడు? ఆయన నీతి న్యాయములను అనుసరించి మనము నడుచుకోవాలని ఆశపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా గమనించండి. అందుకే ఇక్కడ దేవుడు ఆనందిస్తూ చాలా అద్భుతమైనటువంటి విధానములో అబ్రహాము గారిని గూర్చి చాలా చక్కని సాక్ష్యం చెబుతున్నాడు. అందుకేనండి అబ్రహాము జీవితం దేవునికి ఎంత అంకితమైపోయింది, ఎంత దగ్గరగా వెళ్ళిపోయిందంటే అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు. అబ్రహాము ఎవరికి స్నేహితుడయ్యాడు? దేన్ని బట్టి అయ్యాడు? అతడు అనుసరించిన నీతి న్యాయముల జీవితం అండి. నీతి న్యాయములను అనుసరించాడు గనుకనే కుమారుడు పుట్టిన తర్వాత, అబ్రహామా నీవు ప్రేమించే నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతాలలో ఒక పర్వతాన్ని మీద అర్పించు అనగానే ఏమైనా ఆలస్యం చేశాడా? ఏమైనా ఆలోచించాడా? ఎవరికైనా చెప్పాడా? ఏంటి దేవుడు నన్ను ఇలా అంటున్నాడు? లేక 100 సంవత్సరాలకు కుమారుడు కలిగాడు, వాడిని ప్రేమతో చూసుకుంటుంటే ఆ కొడుకుని తీసుకెళ్ళి నా చేతులతో నన్నే బలి ఇవ్వమంటున్నాడేంటి అని ఏమని అనుకున్నాడా? ఏమనుకోలేదు. ఆయనకొకటే తెలుసు, నా దేవుడు చెప్పినట్టుగా నీతి న్యాయములను అనుసరించాలి అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అతడు బలిపీఠం కట్టేశాడు. బలిపీఠం మీద కొడుకును పడుకోబెట్టాడు. చంపటానికి కత్తి ఎత్తాడు అనంటే ఎంత గొప్ప సమర్పణ ఉండాలండి అది చేయాలంటే. ఎంత గొప్ప దీవెన ఉండాలి, ఎంత గొప్ప ఆ త్యాగం ఉండాలి, ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి. అందుకే తనకు తెలుసు, దేవునికి తెలుసు ముందే అబ్రహాము
నేను ఏది చెప్పినా కూడా కాదని అనడు. నేను చెప్పిన మాట తూచ తప్పకుండా జరిగిస్తాడు. తెలుసు అతనికి. అదే మనమైతే, ప్రభువా ఏవైనా ఒక డబ్బు అడిగయ్యా ఇస్తాను, ఏదైనా ఆస్తి అడిగయ్యా ఇస్తాను, ఇచ్చినట్టు ఇచ్చి కొడుకుని అడుగుతున్నావేంటయ్యా, ఏంటి ప్రభు అంత దయలేదా నీకు, జాలి లేదా నా మీద, ఎన్ని మాటలంటామో మనమైతే. ప్రియులారా, మాటలు చెప్పుకోవటానికి క్రియారూపకం చేయటానికి చాలా తేడా ఉంటదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆలోచించాలి ఇక్కడ. ఇదిగో అబ్రహాము యొక్క జీవితాన్ని ఎరిగిన దేవుడు అబ్రహాము తర్వాత ఉన్నటువంటి తన సంతానం నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటుందని దేవునికి ముందే తెలిసినట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఏంటి మనము తెలుసుకోవలసింది? నీతి న్యాయములను అనుసరించుట వలన మన జీవితంలో దొరికేదేంటి? జీవము దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. చెప్పుకున్నాగా మొదటగానే, వాస్తవమైన జీవము కొరకై రాబోవు కాలమునకు వారు ఏ పునాది వేసుకున్నారు? మంచి పునాది వేసుకున్నారు. రాబోయే కాలం, ఏవండి, రాబోయే కాలానికి మంచి పునాది వేసుకున్నారు వాళ్ళు. దేనికోసం? ఏ జీవము కొరకు? మాయమైపోయే జీవం కొరకు కాదు, ఆవిరైపోయే జీవం కొరకు కాదు, అంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవం కొరకు కాదు. దేనికోసం? వాస్తవమైన జీవం. ఏవండి, మనం ఎంత ప్రేమించినా, ఎంతగా మనము ప్రియులారా కోరుకున్నా, ఒక రోజున ఈ జీవం మనల్ని మాయ చేసి వెళ్ళిపోద్ది. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోద్ది. ఎవరికైనా చెబుతుందా? ఎవరికి చెప్పదు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక టైం అయిపోయింది అని చెబుతుందా? చెప్పదు. ఎక్కడ పోతుందో తెలియదు, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. పిల్లల మధ్యలో పోతుందో, పెద్దోళ్ళ మధ్యలో పోతుందో, రోడ్డు మధ్యలో పోతుందో, బస్సులో పోతుందో, ట్రైన్లో పోతుందో, ఫ్లైట్లో పోతుందో, అసలు తెలియదు. ప్రియులారా, మాయతో బ్రతుకుతూ అంతలో కనబడి మాయమైపోయే జీవముతో బ్రతుకుతున్న మనకు దేవుడు నివాసం చేయటానికి ఒక నిత్య జీవం అనేటువంటి, ప్రియులారా, వాస్తవమైన జీవం మనకిచ్చాడు. దానికోసం మంచి పునాది వేసుకోవాలి. ఆ పునాదికి నీతి న్యాయములే ఆధారాలు. ఆలోచించారా? అందుకే నీతి న్యాయములను అనుసరించండి, మీరు బ్రతుకుతారు, మీరు బ్రతుకుతారు. యెహెజ్కేలు ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా? ఒక్కసారి ఒక్క మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథము బైబిల్ గ్రంథములో మనము చూస్తే 33వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు చేసిన పాపములలో తేబడదు, నీతి న్యాయములను అనుసరించెను కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. ప్రియులారా, అక్కడ వాక్యంలో మనము చూస్తున్నామండి. ఏమంటున్నాడు అక్కడ? ప్రియులారా, అతడు నీతి న్యాయములను అనుసరించెను కనుక నిశ్చయముగా అతడు ఏమవుతాడంటున్నాడు? బ్రతుకును అని అన్నాడు. ఏవండి, దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి మరణించటం దేవునికి ఇష్టము కాదు కదా. 8వ వచనంలో అంటాడు. 8వ వచనం చదవండి. నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకేమి లేదు, సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అదే చెబుతున్నాడు.
మీరు విడిచిపెట్టండి, దుర్మార్గతను విడిచిపెట్టండి. ఆ దుర్మార్గముని విడిచిపెట్టి ఎవడైతే నా మాట విని, బాఖానాదం విని, నా సేవకుడు చెప్పిన మాట విని, ఇదిగో ప్రవక్త చెప్పిన మాట విని తన జీవితాన్ని మార్చుకుంటాడో, దుర్మార్గత నుంచి మరలి నీతి న్యాయములను ఎవడైతే అనుసరిస్తాడో వాడు బ్రతుకును అనే మాట మనం చూస్తున్నాం. బ్రతుకును అంటే అప్పుడు వాడు చచ్చిపోయి ఉన్నాడేంటి? చచ్చిపోయిన వాళ్ళతో చెబుతున్నాడు ఆ మాట. బ్రతుకును అంటే ఏమండి? బ్రతుకుతాడు, నా మాట విని నీతి న్యాయములు అనుసరించేవాడు బ్రతుకుతాడు. బ్రతుకును అనే మాట బ్రతికిన వాళ్ళకి చెబుతున్నాడు, చచ్చిన వాళ్ళకి చెబుతున్నాడా? ఆధ్యాత్మికంగా ఏమైపోయారు వాళ్ళు? చనిపోయారు. పాపమును బట్టి చనిపోయారు. వాడు బ్రతకాలి, వాడు నిత్య జీవం పొందాలంటే ఇప్పుడు ఆ పాపమును, ఆ దుర్మార్గమును విడిచిపెట్టి వాడు దేన్ని అనుసరించాలి? నీతి న్యాయములను అనుసరించాలి. ప్రియులారా, అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు. అటువంటి వారిని ప్రేమించి వారిని ఆస్తికర్తలనుగా చేస్తానన్నాడు. వారి నిధులను నింపుతాను అని చెప్పాడు. ప్రియులారా, ఒకవేళ ఇంత తెలిసిన తర్వాత, ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మన జీవితాలు నీతిని అనుసరించాలని తెలిసి కూడా మనము జీవించలేదు అందులో అనుకోండి, ఏమవుతుందో తెలుసా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రియులారా, వాక్యములో మనము చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. ఏమండి? నీతి మార్గంలో నడవాలి, నీతిని అనుసరించి నడవాలి, న్యాయముగా నడవాలి. ఈ మార్గమే దేవుడు మనకిచ్చినది, ఈ మార్గములోనే దేవుడు మన నడవమని చెప్పాడు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తప్పిపోయాడంటే వాడు ఎందులో తప్పిపోయినట్టు? దేవుని మార్గము, నీతి న్యాయముల మార్గములో నుండి ఏమైపోయినట్టు? వాడు తప్పిపోయాడు. అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత కూడా. ఇక అటువంటి వాడిని గురించి ఏమంటున్నాడంటే, వాడు అలా తప్పిపోయి బ్రతకటం కంటే అసలు అది తెలియకుండా ఉండటమే మేలు అని అంటూ కింద ఏమన్నాడు తెలుసా? కుక్క తన వాంతికి తిరుగునట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లునట్లును, మళ్ళీ దొర్లునట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంటే ఈ వ్యక్తి తెలిసి ఏం చేస్తున్నాడు? నీతి న్యాయములను తప్పుతున్నాడట. వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్య ప్రకారంగా బ్రతకాలి అని నిర్ణయం చేసుకోవాలి తప్ప ఇది ఎప్పుడు విన్న వాక్యమేగా, ఎన్నోసార్లు చదివిన వాక్యమే కదా అని మనము దాన్ని ప్రక్కకు నెట్టేసి ఆజ్ఞను అనుసరించకుండా బ్రతికితే మనల్ని దేంతో పోల్చాడో తెలుసా? వాంతికి తిరిగిన కుక్కతో పోల్చాడు, బురదలో పడిన పందితో పోల్చాడు. మరి అలా ఉందామా? కుక్కలాగా బ్రతుకుదామా? పందిలాగా బ్రతుకుదామా? ఒకనాడు వాంతు చేసుకున్నాం కదా పాపాన్ని, ఒకనాడు దుర్మార్గతను వాంతు చేసుకున్నాం కదా, ఒకనాడు ఆ అవినీతిని మనము ప్రియులారా దాన్ని విడిచిపెట్టేశాం కదా, దాన్ని వదిలేశాం కదా. మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు వెళ్తాం? మళ్ళీ అదే తింటాం ఏంటి? కుక్కలాగా. కుక్క తిని వాంతు చేసుకుంటది, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అది చేసుకున్న వాంతి అది తింటది. ఎంత అసహ్యం అది! అది నీకు అసహ్యం అనిపించినప్పుడు నీవు దేవుని కొరకు బ్రతకాలని, నీతి న్యాయములతో జీవించాలని వాక్యం మనకు బోధిస్తున్నా కూడా ఆ నీతి న్యాయములను తప్పి బ్రతికితే ఇంకా దానికి మనకేంటి తేడా ఏమనుందా? లేదుగా. పందిని తీసుకొచ్చారు, శుభ్రంగా కడిగారు. ప్రియులారా, దానికి ముక్కుకు బంగారు కమ్మి పెట్టారు. దాని విలువ దానికి తెలుసా? తెలియదు.
దానికి తెలియదు. ప్రియులారా, దాని మనస్సు, దాని ఆలోచనలన్నీ మళ్ళీ బురద వైపే ఉంటాయి. అందుకే కడగబడినా కూడా అది బురదనే కోరుకుంటుంది. అలా కోరుకుందామా మనం? కడగబడిన తర్వాత మళ్ళీ ఆ బురదలోనికి ఎందుకు, మళ్ళీ ఆ పాపములోనికి ఎందుకు? ఇంకా ఆ పాపములోనికి మళ్ళీ వెళ్లే బదులు అసలు మనము ఆ నీతి న్యాయముల దగ్గరకు రాకుండా ఉంటానే, తెలుసుకోకుండా ఉంటేనే మంచిది కదా అని అంటున్నాడు ఇక్కడ. మరి ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనము ఆలోచించాలి ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతి మార్గమందును న్యాయమైన మార్గముల యందును నేను నడుచుకొనుచున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలు అనగానే ప్రియులారా, మనకు ఏ ఆస్తి జ్ఞాపకం వస్తుంది? అంతే కదా, పోయిన వారంలో చెప్పాం కదా మనం, జ్ఞానము వలన మనకు ఏం దొరుకుతుందన్నాడు? ఐశ్వర్యము, ఘనత, ఏమండి ఇవన్నీ దొరుకుతాయి అని దేవుడు చెప్పాడు కదా. ఆ రోజు చెప్పుకున్నాగా మనం అసలు ఐశ్వర్యం అంటే ఏంటోనని. ఒకవేళ మనం ఇదే మాట తీసుకొని నిజంగా నీతి న్యాయముల యందు జీవించేటువంటి వారిని దేవుడు ఆస్తికర్తలనుగా చేస్తాడు అనంటే, రక్షణ పొందిన వారిలో ఎంతమంది ఆస్తికర్తలు ఉన్నారు భూమి మీద? ఏమండి, ఆస్తికర్తలు ఎంతమంది ఉన్నామండి ఇక్కడ? ఎవరో లేవు. అసలు మన మందిరంలో ఎవరు లేరు ఆస్తికర్తలు. ఎవరున్నారు ఆస్తికర్తలు? ఆలోచించారా ప్రియులారా? మరి ఆస్తికర్తలు చెయ్యాలిగా. మరి అపోస్తలులు ప్రియులారా మనము చూస్తున్నాం, ఎంత సేవ చేశారు. మనం తీసేయండి, మనకంత నీతి, మనకంత న్యాయం మన జీవితాలలో మనం అనుసరించకపోయినా, నిజంగా దేవుడు చెప్పినటువంటి రీతిలో అపోస్తలు వారి న్యాయమును అనుసరించారు ప్రియులారా, నీతిని అనుసరించి జీవించారు. అవసరంలో వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకోవటానికి తెగించి వాళ్ళు సేవ చేశారు, దెబ్బలు తిన్నారు. ఆస్తికర్తలుగా మారారా? మరి మన జీవితంలో అదే చెప్పారు. నేను ఆస్తి అనే మాట దగ్గరకు రాగానే మనకు జ్ఞాపకం రావలసింది పరలోకం, నిత్య జీవం మనకు జ్ఞాపకం రావాలి. మన పౌరసత్వం అక్కడే ఉంది, మన స్వాస్థ్యం అక్కడే ఉంది, మన ఆస్తి కూడా అక్కడే ఉంది. భూమి మీద నా కొరకు మీరు మీ ఆస్తిని కోల్పోయారు, అది పరలోకంలో మీ కొరకు దాచబడిందన్నాడుగా. ఏమండి, అందుకే భూమి మీద ధనమును కూర్చుకునే పనిలోనే ఉండకండి, దాన్ని ప్రభు కోసం కూడా ఏం చేయమన్నాడు? ఉపయోగపెట్టండి. ప్రభు కోసం మనం ధనం ఎంత ఉపయోగపెడతామో అంత ధనం మనకి బ్యాంకులో ఉంది. ఎక్కడ? పరలోకంలో ఉందన్నాడుగా. చదవండి ఒకసారి, మత్తయి సువార్త అనుకుంటాను. దేవుని వాక్యంలో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే ఆయన చెప్పిన మాట 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. చాలండి. భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ ఏమన్నాయట? చిమ్మిట్లు కొట్టేస్తాయి, ఏమండి, తుప్పు తినేస్తుంది. ఇక్కడ మనకు ఒక నమ్మకం లేదు, ఇక్కడ ఒక నమ్మకం లేదు. కానీ మనకు నమ్మకము కలిగిన ఒక స్థలం ఉందట. ఏంటది? పరలోకములో. ఇక్కడ ప్రభు కోసం మనం ఎంత ఖర్చు పెడతామో పరలోకములో మనం అంత ఆస్తిని ప్రియులారా సంపాదించుకుంటాం. చెప్పండి, అస్థిరమైన ధనము యందు నమ్మికొంచొద్దని ఇందాక చదువుకున్నాం మనం. ఈ ధనం ఏ ధనం? అస్థిరమైన ధనం. అంటే స్థిరం కాదు, ఇవాళ ఉంటది రేపు వెళ్ళిపోద్ది మనల్ని విడిచిపెట్టి. ఈ రోజు ₹1,00,000 వచ్చినాయని ఆనందపడతాం, చాలా సంతోషపడిపోతాం. కానీ రేపు హాస్పిటల్లో జాయిన్ అవగానే 2 లక్షలు అవుతాయి. అప్పుడు ఏమైపోద్ది ఆనందం అంతా?
ఏమైపోద్ది? ఒక్కసారిగా నీరు గారిపోద్దరే, నిన్నే 1,00,000 వచ్చినాయి అనుకున్నావు, జరగరాంది జరిగిపోయింది. ఇప్పుడేంటి పరిస్థితి? ఇదైపోయింది. ఏమైపోయింది? అస్థిరమైపోయింది. ఇవాళ కనపడింది, రేపు మన చేతిలో నుంచి మరొకరికి వెళ్ళిపోయింది. అది చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? అందుకే దానిని నమ్మొద్దన్నాడు, దాని మీద మీరు మనసు పెట్టొద్దు అని దేవుడు చెప్పినట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అందుకే దేవునికి ఇష్టమైనది, దేవుడు మన నుండి కోరుకునేది, నీతి న్యాయములను అనుసరించి నువ్వు నడుచుకుంటే నిన్ను ఆస్తికర్తలుగా చేసి నీ నిధులను నింపుదును అని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏ నిధి? నీ హృదయమనే నిధి. నీ హృదయమనే నిధిలో ఈ లోకములో ఉండగా, ఇదిగో దేవుని కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో, దేవుని కోసం ఎంత ఇస్తున్నావో అది ఒక నిధిగా మారిపోద్ది. ఈ నిధిని దేవుడు నింపటానికి ఆయన ఆశపడుతున్నాడు, ఆయన సిద్ధపడుతున్నాడు. మరి నీ నిధిని నింపుకుంటున్నావా? పోస్ట్ ఆఫీసులో కట్టుకుంటున్నావు, బాగానే ఉంటుంది. ఈ ఎల్ఐసి కడుతున్నావు, బాగానే ఉంది. ఏమండి, ఎందుకు? నీకొక దానికి లైఫ్ ఇన్సూరెన్స్ కదా, ఏమండి, కట్టుకుంటున్నావు, బాగానే ఉంటది. కానీ అసలు కట్టాల్సినది ఉన్న చోట అది కట్టుకుంటున్నావా? అది కడుతున్నావా? అక్కడ కట్టుకోవటానికి అక్కడ రెడీగా మన జీవితాలు ప్రియులారా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ మనం ఎంతగా, అందుకే అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. ఏ సిరిది? అన్యాయం. ఇది న్యాయం చేస్తున్నట్టే ఉంటది, కానీ మనకి ఏం చేస్తూ ఉంటుంది? ఇది అన్యాయం చేస్తూ ఉంటుంది మనల్ని. అన్యాయంలో తీసుకెళ్ళిపోద్ది. న్యాయంగా నడవటానికి ఇష్టపడదు. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ 1,00,000 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి ఇస్తే ఇంకో పెరుగుతీగా ఏమైపోయింది? న్యాయం. చూసారా? న్యాయం అన్యాయం అయిపోయింది. ఏది రాగానే, డబ్బు చేతికి రాగానే, 1,00,000 రూపాయలు చేతికి రాగానే, ఇది బ్యాంకులో వేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుందా? వడ్డీకి ఇస్తే ఎక్కువ వస్తుందా? ఇస్తే ఎంత ఇవ్వాలి వడ్డీకి? బ్యాంకులో ఇస్తే ఏమవుతుంది? రూపాయి, పావలానో, 10 రూపాయలు వస్తుంది. అదే ఒకవేళ బయట వాళ్ళకి ఇచ్చామనుకో, 5 రూపాయలు, 10 రూపాయలు చక్రవడ్డీ, అబ్బో డబుల్ పెరిగిపోతుంది కదా. అంటే న్యాయములో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? అన్యాయంలోనికి వెళ్ళిపోయాం. అందుకే ఇది అన్యాయపు సిరి మనల్ని అన్యాయంలోకి నడిపేస్తుంది, అన్యాయం చేస్తుంది మనల్ని. అందుకే ఆయన కోరుకుంటున్నది ఒక్కటే, న్యాయముగా నడుచుటయు, కనికరము చూపుటయు, దేవుని ప్రేమించుటయు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. ప్రియులారా, ఇది మనము కలిగి జీవిస్తే మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకోవాలి తెలుసా? చాలా ఆస్తిపరుణ్ణండి నేనేం చెప్పుకోవాలి? చాలా ఆస్తిపరులమని చెప్పుకోవాలి, ధనవంతులమని చెప్పుకోవాలి. ఆత్మీయ విషయాల్లోనండి, డబ్బు విషయంలో కాదు. మనలను ధనవంతులను చేయుటకు ధనవంతుడైన క్రీస్తు లోకమునకు వచ్చి ఆయన దరిద్రుడు అయిపోయాడు. అలాగని చెప్పేసి మరి మనల్ని ఎందుకు ధనవంతులు చేయలేదని లోక సంబంధంగా ఆలోచించకండి. ఏ ధనం? ఆత్మ సంబంధమైన ధనం, పరలోకపు ధనం. అక్కడ మనము ధనవంతులము కావాలని ఆయన ధనవంతుడయ్యుండి మన కోసం ఏమైపోయాడు? ఆయన దరిద్రుడైపోయాడు. ఇప్పుడు మనం ఆయన కలిగి ఉన్నాము. ఆయన భక్తిలో మనం పెరుగుతున్నప్పుడు మనము ధనవంతులమా కాదా? ధనవంతులం అండి. మనం ఏమనుకుంటున్నారు? లోకానికి లేని ధన్యత కలిగిన ధనవంతులం. ఒక అధికారములో ఉండి ఆస్తి మీద లోక సంబంధమైన ఆస్తి కలిగి దేవునికి సంబంధించిన ఆస్తి లేకుండా, దేవుడు లేకుండా ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, అతడెవరు? దరిద్రుడే. లోకములో ఆస్తి లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు, దేవుని కలిగి బ్రతికాం, దేవునికి సంబంధించిన వ్యక్తులుగా బ్రతికాం, వాక్యానుసారముగా బ్రతికాం, నీతి న్యాయములతో బ్రతికాం. అప్పుడు మనం ఎవరం? ధనవంతులం, భాగ్యవంతులం. ఇది మనము ఎరిగి ఉంటే ప్రియులారా, మనము
నీతి న్యాయములను అనుసరించి మన నిధులను దేవుని యొక్క సన్నిధానములో ధనముతో ఆస్తితో నింపుకుంటాం. ఎందుకంటే అండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలయ్యా అని అన్నాడు. అయ్యా వెళ్ళు, ధర్మశాస్త్రముల ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని అనుసరించు అని అంటే, బాల్యము నుంచే వాటిని అనుసరిస్తున్నావు. అయితే నీకోటి కొదువుగా ఉన్నది, నువ్వు ధనం మీదే మనసు పెట్టుకున్నావు, దాని మీద ఉన్న మనసు తొలగించాలంటే నీ ధనమును అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాటకు వ్యసనపడి అతడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. మంచి కార్యం చేయమంటే చేసేవాడు, ఎందుకంటే ఏదైనా పుణ్యకార్యం చేయాలి అని చేయమంటే చేసేవాడు. కానీ ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట తనకి నచ్చలేదు, వ్యసనపడ్డాడు. ఆ మాటను పట్టుకొని ప్రభు ఆ వ్యక్తిని గురించి చెబుతూ అన్నాడు, ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే ప్రియులారా సూది బెచ్చములో వెంటే దూరుట సులభం అని అన్నాడు. గ్రహించారా? కాబట్టి ప్రియులారా, లోకములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏది ఉన్నా లేకపోయినా దేవుడిచ్చినటువంటి విధానములో మనం బ్రతుకుతూ న్యాయాన్ని తప్పకుండా, నీతిని తప్పకుండా ఆయన సన్నిధిలో నడుచుకుంటే దేవుడు మన జీవితాలను దీవెనకరముగా మారుస్తాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనల్ని చేస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదముగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ప్రియులారా, ఎంత ఆశీర్వాదమో తెలుసా? నీవు ఆశీర్వాదం పొందటమే కాదు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి ఒక్క ఇల్లు ఆశీర్వదించబడుతుంది. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అని ఆనాడు పిలిచిన పిలుపు ఎంత గొప్పది. ప్రియులారా, గ్రహించండి, దేవుని సన్నిధానములో దేవుడు మన నుండి కోరుకుంటున్నది మనల్ని గొప్పవారినిగా చేయాలని ఆయన కోరుకుంటుంది. దేన్ని బట్టి అంటే మనము నడుచుకునే నీతి న్యాయములను బట్టే ఉంటది. అందుకే నీతి న్యాయములను ఆయన సింహాసనములకు ఆధారములుగా పెట్టుకున్నాడు. నీతి న్యాయములతో పరిపాలన చేస్తున్నాడు. నీతి న్యాయములు కలిగే మీరు పరిపాలన చేయండి అని చెప్పాడు. ఆ నీతి మార్గములో నడవాలని మనల్ని ఆశించాడు. ఈ నీతి మార్గములో నడిచే మనమందరము కూడా అనేకులను ప్రభు వైపుకు త్రిప్పి వారిని కూడా ఆ మార్గములో నడిపించాలని ఆశిస్తున్నాడు. అటువంటి ఉన్నతమైన లక్షణాలు కలిగిన వారమై ప్రభువులో బ్రతుకుతూ దేవుని సన్నిధానములో ఆయనకు మహిమకరముగా జీవించటానికి ఇష్టపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభువు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒకనాడు దుర్మార్గతలో ఉన్నానయ్యా, ఒకనాడు నాయన నిన్ను ఎరుగని స్థితిలో ఉన్నాను నాయన. నా జీవితంలో నేనెంతో ప్రభువా నాయన అయ్యా దేవుని గుర్చినటువంటి ఆలోచన లేని స్థితిలో ఉన్నాను. అటువంటి నన్ను ప్రేమించావు, లోకములో నుండి నన్ను విడిపించావు, శాశ్వతమైనటువంటి జీవములోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ వాస్తవమైన జీవము కొరకు మంచి పునాది మేము వేసుకోవాలని అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక అన్యాయపు సిరి నీ జీవితములో దానిని నమ్ముకొనక ఇదిగో పరలోక రాజ్యములో అక్కడ మీరు ధనము కోసం ప్రయాసపడండి అన్నారు. తండ్రి, దానిని మేము సంపాదించుకోవటానికి ఈ భూమి మీద నీతి న్యాయములను నాయన కలిగి జీవించే మరణము లేని ఒక త్రోవ మా ఎదుట పెట్టారయ్యా. ఆ త్రోవలో నాయన మేము నడిచినప్పుడు నాయన జీవముందటయ్యా. అందులో ఆ జీవము కలిగిన మాటలే 66 పుస్తకాలలో మా కొరకు రాయించి ఇచ్చారు తండ్రి. కాబట్టి నాయన నీ సన్నిధిలో నీ వాక్యానుసారముగా మీ మాట ప్రకారముగా మేము బ్రతుకుటకు తగిన సహాయము చేయండి అయ్యా. నీ సన్నిధిలో మమ్మలను బలపరచండి నాయన. ఎక్కడైనా మేము తప్పిపోయామేమో నాయన, నీ మీద ఉంచవలసిన నమ్మకం ఆస్తుల మీదకి వెళ్ళిందా, చదువు మీదకి వెళ్ళిందా, డబ్బు మీదకి వెళ్ళిందా అయ్యా? నీకు దూరం అయిపోయి మేమేది కూడా మా జీవితంలో మేము పొందుకోలేము నాయ.
నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము కదా నాయన. కాబట్టి మమ్మల్ని దర్శించు నాయన. నీ సన్నిధానములో మమ్మల్ని బలపరచండి. దావీదు ఏ రీతిగా నీతి మార్గములలో నడిపించి నాయన ముందుకు తీసుకుని వెళ్ళాడో, దావీదు వలె మమ్మల్ని కూడా అలాగే నడిపించండి అయ్యా. నువ్వు మా కాపరివి కదా నాయన. దావీదు నడిపించినట్లుగా మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ సహాయము చేయండి ప్రభువా. ఇంకా మా గృహాలలో నాయన, మా చుట్టుప్రక్కల ఎంతో మంది దేవుని ఎరుగని వారున్నారయ్యా. సత్యము తెలియదు వారికి, నీతి న్యాయములను గురించి తెలియదు, నిత్య జీవాన్ని గురించి తెలియదు, మరణము లేని త్రోవ గురించి వాళ్ళకి తెలియదయ్యా. వారికి మేము నేర్పించినట్లుగా సహాయము చేయండి ప్రభు అని మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.